రేవంత్ రెడ్డి పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉంది. ఇప్పుడు కవితని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిండ్రు కదా, మీకు తెలిసిన అది? నాకు తెలవదు. ఓకే. అంటే పార్టీలో నుంచి కవితని తీసేసుడు కరెక్టే అంటారు అసలు? ఇక ఎన్ని మాకు తెలవమ్మ. రేవంత్ రెడ్డి ఇచ్చే పథకాలు అన్ని అందుతున్నాయా? పెన్షన్ గానీ అందుతున్నాయి. ఎంత వస్తుంది పెన్షన్ మీకు? నాకు లేదు కానీ వేరే వాళ్ళకి వస్తుంది 2000 ఇస్తారు. 2000 ఇస్తుంది. ఫ్రీ బస్ కానీ 500 రూపాయల గ్యాస్ కానీ అవన్నీ అందుతున్నాయా మీకు? గ్యాస్ ఇవ్వలే. గ్యాస్ ఇవ్వలే. రాని వాళ్ళు అప్లై చేసుకోండి అన్నారు కదా, మరి అప్లై చేసిండ్రా మీరు? చేసినాం కానీ రాలేదు. రాలేదు. సన్న బియ్యం ఏమైనా వస్తున్నాయా? ఇప్పుడు కొత్త కార్డులకు ఇప్పుడు ఇస్తామన్నారు ఈ నెల. ఇంకా కార్డు లేదు. లేదు. అంటే కార్డు ఇప్పుడే లేదా, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అప్లై చేస్తారా? అంత ముందు లేదు, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వచ్చింది, కొత్త కార్డు వచ్చింది. ఓకే. అసలు కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు? మాకంత తెలవదమ్మా. అంటే ఊర్లలో అయినా పరిపాలన తెలుస్తుంది కదా. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా, మిషన్ భగీరథ, నీళ్ళ పథకాలు పెట్టిండు. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే రైతు బంధు అయితే వచ్చింది. ఇక మిగతా ఏం లేవు కానీ రేవంత్ రెడ్డి పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉంది. ఇప్పుడు కవితని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిండ్రు కదా, మీకు తెలిసిన అది? నాకు తెలవదు. ఓకే. అంటే పార్టీలో నుంచి కవితని తీసేసుడు కరెక్టే అంటారు అసలు? ఇక ఎన్ని మాకు తెలవమ్మ. రేవంత్ రెడ్డి ఇచ్చే పథకాలు అన్ని అందుతున్నాయా? పెన్షన్ గానీ అందుతున్నాయి. ఎంత వస్తుంది పెన్షన్ మీకు? నాకు లేదు కానీ వేరే వాళ్ళకి వస్తుంది 2000 ఇస్తారు. 2000 ఇస్తుంది. ఫ్రీ బస్ కానీ 500 రూపాయల గ్యాస్ కానీ అవన్నీ అందుతున్నాయా మీకు? గ్యాస్ ఇవ్వలే. గ్యాస్ ఇవ్వలే. రాని వాళ్ళు అప్లై చేసుకోండి అన్నారు కదా, మరి అప్లై చేసిండ్రా మీరు? చేసినాం కానీ రాలేదు. రాలేదు. సన్న బియ్యం ఏమైనా వస్తున్నాయా? ఇప్పుడు కొత్త కార్డులకు ఇప్పుడు ఇస్తామన్నారు ఈ నెల. ఇంకా కార్డు లేదు. లేదు. అంటే కార్డు ఇప్పుడే లేదా, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అప్లై చేస్తారా? అంత ముందు లేదు, ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వచ్చింది, కొత్త కార్డు వచ్చింది. ఓకే. అసలు కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు? మాకంత తెలవదమ్మా. అంటే ఊర్లలో అయినా పరిపాలన తెలుస్తుంది కదా. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా, మిషన్ భగీరథ, నీళ్ళ పథకాలు పెట్టిండు. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే రైతు బంధు అయితే వచ్చింది. ఇక మిగతా ఏం లేవు కానీ రైతు